రాజకీయాల్లో గెలుపు శబ్దం చేస్తుంది, కానీ ఓటమి నిశ్శబ్దాన్ని మిగిలిస్తుంది. అయితే ఆ నిశ్శబ్దం వెనుక భయం ఉందా, లేక అంతకు మించిన వ్యూహం ఉందా? ఒక్క సంతకంతో చరిత్రను మార్చిన కాలం ఇప్పుడు కనీసం మీడియా ముందుకొచ్చేందుకు కూడా వెనకాడుతోంది. ఒకప్పుడు ఢిల్లీ పీఠాన్నే కదిలించిన గొంతుక ఇప్పుడు సొంత పార్టీలో, సొంత ఇంట్లో జరుగుతున్న రచ్చకు సమాధానం చెప్పలేక మౌనం వహిస్తోంది. ఇటు కూతురు సస్పెన్షన్, అటు నీడలా వెంటాడుతున్న కేసులు, మరోవైపు క్యాడర్లో అలుముకున్న నిరాశ. దశాబ్దం పాటు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రారాజు ఇప్పుడు ఎందుకు ఇంతలా డీలా పడ్డారు? ఇంటి మహాలక్ష్మి తిరుగుబాటు గులాబీ బాస్కు సంకటంగా మారిందా? కేసీఆర్ మౌనం వీడకపోవడం, ఫామ్ హౌస్కే పరిమితం కావడం వెనక అసలు కారణం ఆరోగ్యం సహకరించకపోవడమా, లేక అరెస్టు భయమా? గులాబీ కోటలో జరుగుతున్న అంతర్యుద్ధం వ్యూహమా, విషాదమా? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై ఆయన కనుసైగ ఒక శాసనం. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటే వార్తల ప్రవాహం, మైకు పట్టుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆయనే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దశాబ్దం పాటు రాష్ట్రాన్ని వంటి చేత్తో నడిపించిన గులాబీ బాస్. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒకనాడు గర్జించిన సింహం ఇప్పుడు గుహకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆశపడ్డ కార్యకర్తలకు ఆ మౌనం వీడకపోవడం ఇప్పుడు మింగుడు పడడం లేదు. అధికారం కోల్పోవడం సహజమే, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించాల్సిన పోరాట పటిమ గులాబీ బాస్లో ఎందుకు కనిపించడం లేదు? ఇది కేవలం అలసటనా, లేక అలుముకుంటున్న చీకటిని చూసి వెనకడుగు వేస్తున్నారా? అధికారం ఉన్నన్నాళ్లు అడుగులకు మడుగులొత్తిన వారే ఇప్పుడు తప్పిదాలను బయట పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ధరణి పోర్టల్ వరకు జరిగిన లోపాలను, నొక్కుడు లెక్కలను సొంత పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో లీకులు ఇస్తుండడం పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఎవరిని నమ్మి అయితే కేసీఆర్ చక్రం తిప్పారో వారే ఇప్పుడు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రతాపం చూపిన మంత్రులు, సీనియర్ లీడర్లు ఇప్పుడు కేసుల భయంతో నోరు మెదపడం లేదు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే కొద్ది మంది మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు. ఇది క్యాడర్లో నైరాస్యాన్ని నింపుతోంది. నాయకుడే బయటకు రానప్పుడు తామెందుకు రిస్క్ తీసుకోవాలన్న భావన క్షేత్రస్థాయిలో బలంగా నాటుకుపోయింది. మూలిగే నక్కపై తాటి టెంక పడ్డ చందంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరువక ముందే 2024 పార్లమెంటు ఎన్నికల పరాభవం ఒక ఎత్తైతే, ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలు గులాబీ పార్టీకి శరాఘాతంగా మారాయి. ఇన్నాళ్లు కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమైన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు రాకతో ఒక్కసారిగా వేడెక్కింది. కమిషన్ నివేదికలో లోపాలను ఎత్తిచూపడం, ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడం చకచకా జరిగిపోయాయి. ఢిల్లీలో దోస్తీ ఉంది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ జోలికి రావని అప్పటిదాకా ధీమాగా ఉన్న నేతల్లో సిబిఐ ఎంట్రీతో వణుకు మొదలైంది. మరోవైపు వ్యవస్థలనే సవాల్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రజాధనం వృధా అయ్యిందన్న ఫార్ములా ఈరేస్ కేసుల వ్యవహారం ఈ ఏడాది శరవేగంగా తగిలింది. ఈ కేసుల తీవ్రత పెరగడం, అరెస్టుల భయం వెంటాడడమే కేసీఆర్, కేటీఆర్ల వ్యూహాలను మార్చేలా చేసిందన్నది విశ్లేషకుల మాట. ఇంటి మహాలక్ష్మి పార్టీకి వరమవుతుందనుకుంటే పరిస్థితులు వికటించాయి. కల్వకుంట్ల కవిత చుట్టూ ముసురుకున్న లిక్కర్ స్కామ్ కేసులు బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. పరిస్థితులు చేయి దాటిపోయాయి అనడానికి
ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదు. ఏకంగా సొంత కూతురు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు వ్యవహారం వెళ్ళింది. కానీ ఇంతటి సంచలన నిర్ణయం తర్వాత కూడా అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. కనీసం ఒక చిన్న వివరణ కూడా ఇవ్వలేదు. సస్పెన్షన్తో వెనక్కి తగ్గుతారని భావించిన వారికి కవిత తెలంగాణ జాగృతి వేదికగా ఊహించని షాక్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ జెండాను పక్కన పెట్టి జాగృతి అధ్యక్షురాలి హోదాలో సొంత కుటుంబ సభ్యులైన హరీష్ రావు, సంతోష్ రావు, చివరికి అన్న కేటీఆర్ పైన బహిరంగంగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు పార్టీకి బలమని భావించిన కుటుంబమే ఇప్పుడు రచ్చకెక్కడం, ఇంటి వ్యక్తే బీఆర్ఎస్ మూల స్తంభాలపై కత్తిదూయడం గులాబీ కోటను బీటలు వారేలా చేస్తోంది. ఈ పరిణామాలపై తండ్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మౌనం వహించడం క్యాడర్ను మరింత అయోమయంలోకి నెట్టేసింది. అంతేకాదు, తాను అమాయకురాలినని, 2 దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేస్తే అకారణంగా నన్ను తరిమివేశారని కవిత చేస్తున్న ఆరోపణలు సైతం గులాబీ శ్రేణులను నిద్ర పట్టనీయడం లేదు. ఇక్కడే మరో అంశం కూడా ప్రజల్లో చర్చను రేకెత్తిస్తోంది. ప్రత్యర్థుల తప్పిదాలను నిలదీసే కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు కవిత విషయంలో మాత్రం వెనకడుగు వేశారని చెప్పాలి. ఆమె ఆరోపణలపై వారు పెద్దగా స్పందించకపోవడం, ఇతర నేతల ద్వారా ఆమెపై మాట్లాడించి పరువును మరింత బజారు కీడుస్తున్నారు. బీఆర్ఎస్ కు అతిపెద్ద తలనొప్పిగా మారింది కాంగ్రెస్ చేస్తున్న ఒకే ఒక్క ప్రచారం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని పుండు మీద పుట్రలా మారిన ఈ పబ్లిసిటీ మైనారిటీ ఓట్లను బీఆర్ఎస్ కు దూరం చేయడమే కాకుండా సెక్యులర్ వాదులను కూడా ఆలోచనలో పడేసింది. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న నానుణ్ణి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కవిత బెయిల్ విషయంలో బీజేపీ సహకరించిందన్న ఆరోపణలు తిప్పికొట్టడంలో గులాబీ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ ఫ్రీ ప్రచారం కారణంగానే ఓ ప్రవాహాన్ని తలపించిన గులాబీ బాస్కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకుండా పోయింది. దురదృష్టవశాత్తు ఆ దోస్తీ పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది. అందుకు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితమే తాజా సాక్ష్యం. ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో చేసిన తప్పిదాలే ఇక్కడ పునరావృతం అయ్యాయి. మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రజల్లో అంతగా ప్రభావం లేని బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దింపిందన్న వాదన బలంగా వినిపించింది. ఇది బీఆర్ఎస్ సహకరించినందుకే జరిగిన వ్యూహాత్మక ఒప్పందమన్న ప్రచారానికి ఆజ్యం పోసింది. ఫలితంగా అధికార పార్టీకి సవాళ్లు విసిరిన కేటీఆర్కు భంగపాటు తప్పలేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ముద్రను జనం ఎంతలా నమ్ముతున్నారో ఈ ఉప ఎన్నిక తేల్చి చెప్పింది. ఈ ముద్రలన్నింటినీ చెరిపేసుకోవడానికి కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేయాల్సి ఉంది. కానీ ఆయన మౌనం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఉప ఎన్నికల్లో రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలోనూ కనిపించలేదు. అసలు కేసీఆర్ ఎప్పుడు యాక్టివ్ అవుతారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఆరోగ్యం సహకరించడం లేదని కొందరు, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని మరికొందరు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అనే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. 2026లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు బీఆర్ఎస్ కు చావో రేవో లాంటివి. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ కు ఇంకా పట్టు ఉంది. కానీ అధినేత ఇలాగే అజ్ఞాతంలో ఉంటే ఆ పట్టు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. కేటీఆర్ ఒక్కరే ఈ బరువును మోయగలరా అన్నది సందేహమే. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ నౌక తుపానులో చిక్కుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు తరుముకొస్తున్నాయి, నాయకులు జారుకుంటున్నారు, మిత్రపక్షాలు దూరమయ్యాయి. అయితే కేసీఆర్ అంటేనే పోరాటం, శూన్యం నుండి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఆయనది అని నమ్మేవారు ఇంకా ఉన్నారు. కానీ ఇక్కడో చేదు నిజముంది. ఓటమి అనంతరం అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్ కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వస్తే అది మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
ఇప్పటి వరకు ఆరోగ్యమని మరొకటని కుంటి సాకులతో అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నారన్న వాదనలు ప్రజల్లో బలంగా నాటుకుపోతున్నాయి. రేపు ఎన్నికల వేళ ఈ అంశమే ప్రత్యర్థులకు అస్త్రంగా మారడం ఖాయం. ఒకప్పుడు కేసీఆర్ మాట కోసం 1000 కళ్లతో ఎదురు చూసిన ప్రజానీకానికి ఇప్పుడు అదే జనాల ముందు వచ్చేందుకు ఆయనకెందుకు అంత భయం అన్న విషయం మాత్రం మింగుడు పడడం లేదు. 2026 జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన బయటకొస్తారని క్యాడర్ ఆశిస్తున్నా ఆ రాక ఆలస్యమైతే నష్టం పూడ్చలేనిదిగా మారవచ్చు. మరి గులాబీ బాస్ మౌనం వీడి మళ్లీ గర్జిస్తారా, లేక ఈ భయంతోనే చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతారా? కాలమే సమాధానం చెప్పాలి. ఇవి గులాబీ కోటలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు. ఒకప్పుడు ఉద్యమమే ఊపిరిగా బతికిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి రావడం నిజంగా కాలమాడే వింత నాటకమే. అజ్ఞాతం వీడి అధినేత బయటకొస్తారా, లేక మౌనంతోనే మునిగిపోతారా? కూతురి సవాల్, కేసుల ఉచ్చు, రాబోయే ఎన్నికల గండం. ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి కేసీఆర్ దగ్గర ఉన్న ఆ ఆఖరి అస్త్రం ఏంటి? దీనిపై కాలమే క్లారిటీ ఇవ్వాలి. ప్రజాక్షేత్రంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటేనే ఏ పార్టీకైనా భవిష్యత్ ఉంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. మరి బీఆర్ఎస్ ప్రయాణం ఎటు సాగుతుందో, ఏం జరుగుతుందో తెలియాలంటే అప్పటిదాకా వేచి చూడక తప్పదు.